జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, భాగవతంలో ప్రస్తావించినటువంటి ధ్రువ చరిత్ర భూభ్రమణ సిద్ధాంతాన్ని వివరించే ఒక విజ్ఞానం అంటారు, నిజమేనా? పురాణం అంటేనే ప్రజా విద్య. ఇహపరానికి కావలసిన అన్ని విషయాల ప్రస్తావన కథల రూపంలో పురాణంలో మనకు తెలియజేయబడింది. ధ్రువ చరిత్రను పరిశీలిస్తే ధ్రువుడు ఉత్తానపాదుని కుమారుడు. ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అని ఇద్దరు భార్యలు ఉంటారు. సురుచి అంటే ఉత్తానపాదుడికి చాలా ఇష్టం. సురుచి కుమారుడు ఉత్తముడు. ఉత్తముడు ఉత్తానపాదుడి అంకపీఠం మీద కూర్చొని ఉండటం చూసినటువంటి ధ్రువుడు తాను కూర్చోవాలనుకున్నాడు. అది గమనించిన సురుచి ధ్రువుడు అక్కడ కూర్చోవటానికి అంగీకరించకుండా, నువ్వు నా కడుపున పుడితే మాత్రమే నీకు ఈ అదృష్టం దక్కుతుంది అని అవమానిస్తుంది. అప్పుడు ధ్రువుడు తల్లి అయిన సునీతి దగ్గరికి వెళితే సునీతి తపస్సు చేయమంటాడు. నారదుడి దగ్గర నుంచి మంత్రోపదేశం పొందిన ధ్రువుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకుంటాడు. అనంతరం అద్భుతమైనటువంటి హరి కటాక్షాన్ని పొంది ధ్రువుడు తిరిగి వచ్చి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ ధ్రువుడికి శిశుమారుడి ప్రజాపతి కుమార్తె అయిన భ్రమినిచ్చి వివాహం చేస్తారు. వారికి వత్సర అనే కొడుకు. అనంతరం వాయుదేవుని కుమార్తె అయిన ఈళతో వివాహం. ఇలా కథ సాగిపోతుంది. శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని కావాలని అడిగిన ధ్రువుడికి 26,000 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించి అనంతరం ధ్రువమండలానికి చేరుకోమని ఆదేశం జారీ చేస్తాడు. ఈ కథను సంక్షిప్తంగా తెలియజేయటం జరిగింది. కావలసిన వివరం ఏమిటి అంటే, ధ్రువ అంటే నిశ్చలంగా ఉండేది. ఈ నిశ్చలంగా ఉండేటువంటి ఆత్మతత్వము దేహాత్మ భ్రాంతిలో ఉన్నప్పుడు సురుచి, సునీతి ఇద్దరు, రుచి అంటే ఇంద్రియ భోగముల పట్ల ఆపేక్ష, నీతి అంటే ధర్మాన్ని చెప్పేది. ఉత్తానపాదుడికి సురుచి మీద ప్రీతి ఎక్కువ, సునీతి మీద ఇష్టం తక్కువ. ప్రతివాడికి ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ధర్మాచరణ పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. ధ్రువమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు అది భగవంతుడి వైపుకు నిన్ను నడిపిస్తుంది. కాలంలో భ్రమి ధ్రువుడి భార్య అంటే, భ్రమి అంటే భ్రమించేది, తిరుగుతూ ఉండేది. భూమి మీద ఉన్నది భూమి తిరుగుతూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉంది అని చెప్పటం కోసం ధ్రువుడి భార్య భ్రమి అని తెలియజేశాడు. వాయువే అంతా వ్యాప్తి చెంది ఉంటుంది, వాయువే ప్రాణులకు ఆధారం కనుక వాయువు కూతురు ఇలా. ఆ వాయుదేవుడు తన అంశను ధ్రువుడికి భార్యగా అందించాడు. వత్సర కొడుకు అంటే సంవత్సరము అనేది కాలానికి ఒక హద్దు. ఈ విధంగా కాల నిర్ణయాన్ని చేస్తూ 24,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించమన్నాడు. ఇక్కడ మనం ఆధునిక విజ్ఞానం చెబుతున్నటువంటి భూభ్రమణము, భూ పరిభ్రమణము కాకుండా భూమికి ఇంకొక రకమైన భ్రమణం ఉన్నది అన్న విషయము పురాణం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమిటా భ్రమణము? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఇంకొక భ్రమణం ఏమిటి అంటే, ఒక బొంగరాన్ని మనం ప్రయోగించినప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ
పడిపోయే సమయానికి కొంచెం వంగి తిరుగుతూ ఉంటుంది. భూమి కూడా అలాంటి భ్రమణ 26,000 సంవత్సరాలకు ఒక్కసారి పొందుతుంది. ఆ భ్రమణాన్ని గురించి కూడా చెప్పుతూ ధ్రువమైన ధ్రువమండలంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ నుంచి విష్ణులోకానికి చేరాలన్న ప్రయత్నం చేయాలి అంటే భూమి మీద మానవుడిగా జన్మించిన మనము సునీతిని ఆశ్రయంగా చేసుకుంటూ సురుచిని పక్కకు పెట్టి సంవత్సరం అనేటువంటి కాలంలో ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ ఆచరిస్తూ కల్పానికి హద్దు యుగం కనుక కల్పాంతం దాకా జన్మించినప్పుడల్లా ధర్మాన్ని విస్మరించకుండా అసలు జన్మయే లేని స్థితికి చేరుకోమని చెప్పటమే ధ్రువ చరిత్ర. ఆధునిక విజ్ఞానం కూడా చెప్పలేనటువంటి భ్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ మన కర్తవ్యం ఏమిటో మనకు గుర్తు చేస్తుంది. అందుకే పురాణాన్ని కేవలం కథలా మాత్రమే కాకుండా దానిలోని అంతరార్థాన్ని కూడా గ్రహిస్తూ మనం అవగతం చేసుకోగలిగినప్పుడు అద్భుతమైన మార్గదర్శకం చేస్తుంది. పురాణం అంటేనే పురార్థం నవం కరోతి ఇది పురాణం. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకుంటూ అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసే విజ్ఞానమే పురాణం. ధ్రువ చరిత్ర కూడా ఈహాన్ని గురించి తెలియజేస్తూనే పరాన్ని అందుకోవటం కోసం చేయాల్సినటువంటి పరిశ్రమ గురించి మనకు వివరించే అద్భుతమైన గాథ. సంక్షిప్తంగా ధ్రువ చరిత్ర ఏ విధంగా మానవ కర్తవ్యాన్ని మనకు వివరిస్తోందో, ఆధునిక విజ్ఞానంలో ఉన్న సూక్ష్మాన్ని కథ ద్వారా ఏ విధంగా వివరిస్తుందో తెలుసుకునే ప్రయత్నమే ఈ అద్భుతమైన వ్యాఖ్యానం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, రుద్రం పారాయణ చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని పెద్దలు చెప్పేటువంటి మాట, ఇది నిజమేనా? దీనిని ఎలా రుజువు చేయొచ్చు? రుద్ర పారాయణతో అన్ని అరిష్టాలు అంతమవుతాయి. ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్య ఎదురైనా ఆ సమస్యకు అనుగుణమైనటువంటి సాధనా క్రమాన్ని అవలంబించటం ద్వారా ఏకాదశ రుద్రమా, లఘురుద్రమా, మహారుద్రమా, అతిరుద్రమా అంటే 11 సార్ల, 121 సార్ల, 1331 సార్ల, 14,641 సార్ల సమస్య జటిలత్వాన్ని బట్టి సాధనా క్రమాన్ని మనం పెంచుకోగలిగితే పరిష్కారం తప్పక లభిస్తుంది. ఇహ ఆరోగ్యము రుద్రం ద్వారా చాలా సులభంగా మనం అందుకోవచ్చు. ఎందుకంటే శబ్దము ఒక శక్తి స్వరూపం. ఆ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు ఉదాత్త, అనుదాత్త, స్వర, దీర్ఘస్వరితం ఈ 4ంటిని పాటిస్తూ ఉచ్చరించగలిగితే ఆ అద్భుతమైనటువంటి శబ్ద శక్తి వలన ఉన్న రుగ్మతలన్నీ అంతరించిపోతాయి. పరీక్ష చేసుకోవాలి అంటే మన ప్రాణశక్తి, మన శ్వాస మన జీవనాధారం. ఈ శ్వాస మనను నడిపిస్తూ మన ఉనికికి కారణమవుతుంది. ఇది మనం ఉచ్చరించేటప్పుడు మనకు సహకరిస్తుందా లేదా చూసుకోవాలి. మొదటి అనువాకంలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అన్న ఈ ఒక్క మంత్రాన్ని ఒక్క ఊపిరి పీల్చుకొని చెప్పుకోగలుగుతున్నామా? అసలు మొత్తం మంత్రాన్ని చెప్పేటప్పుడు ఎక్కడా ఊపిరి పీల్చుకోకుండా చెప్పగలుగుతున్నామా? ఎక్కడా ఊపిరి పీల్చుకోకుండా చెప్పగలుగుతున్నాము అంటే మన ఊపిరితిత్తులు అద్భుతంగా ఉన్నాయి. కనీసం ఒక్కసారి ఊపిరి పీల్చుకొని చెప్పగలుగుతున్నాము అంటే పర్వాలేదు. 4-5 సార్లు పీల్చుకోవాల్సి వస్తుంది అంటే మీరు సాధన సక్రమంగా చేయటం లేదు. ప్రతినిత్యము ఈ అభ్యాసం చేస్తే మీ ప్రాణశక్తి ఇనుమడిస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఉచ్చరించే మంత్రము స్వరంతో ఉన్నప్పుడు సకల అరిష్టాలు సర్వనాశనమైపోతాయి, సకల సంపదలు మన సొంతమవుతాయి. ఋషి మనకు అందించిన ఈ విజ్ఞానం, యజుర్వేదంలో నిక్షిప్తమైనటువంటి అద్భుతమైన ఈ శబ్ద శక్తి ఎప్పుడైతే మనకు మార్గదర్శకమై మనను ముందుకు నడిపిస్తుందో అప్పుడు
మనం సాధించలేనటువంటి సమస్యే లేదు, పరిష్కరించలేనటువంటి సమస్యే ఎదురు కాదు. అది మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ, మన సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ, మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించే క్రమమే ఈ వేద వాంగ్మయ అధ్యయనం. అభ్యాసం చేద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మంత్రశాస్త్రం అనేది ఎంతో ప్రభావవంతమైనది. ఈ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఈ ప్రయోగాలు మన జీవితంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి? మంత్రశాస్త్రంలోని ప్రయోగాలు సక్రమంగా సరి అయిన దిశలో సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగింపబడినప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. పాల్ బ్రంటన్ అని భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని అధ్యయనం చేయాలని విదేశాల నుంచి భారతదేశానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆ బ్రంటన్ను అనేక మంది యోగులను కలిశాడు. విశుద్ధానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ఈ ప్రయోగాలు నిజమేనా అని ప్రశ్నించాడు. అక్షర సత్యాలయ్య తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఆ స్వామి పాల్ బ్రంటన్ను ప్రశ్నించాడు. ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. సరే, మారణ మంత్రాన్ని ప్రయోగిస్తాను చూడు అని గాలిలో ఎగురుతున్న పిచ్చుక మీద ఒక గడ్డిపోచను విసిరేశాడు. మరుక్షణం అది విలవిలలాడుతూ ప్రాణత్యాగం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. పాల్ బ్రంటన్ చాలా బాధపడ్డాడు. నా ప్రత్యక్ష ప్రదర్శన కోసం ఒక ప్రాణిని పొట్టన పెట్టుకున్నారే, ఇది న్యాయమా అని ప్రశ్నించాడు. నేనెందుకు పొట్టన పెట్టుకుంటానయ్యా అని సంజీవిని ప్రయోగం చేశాడు. వెంటనే ఆ పక్షి మళ్ళీ ఎగురుతూ గాలిలోకి లేచింది. ప్రత్యక్షంగా ఈ సంఘటనను చూసిన పాల్ బ్రంటన్ ఆశ్చర్యపోయాడు. భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి మంత్రశక్తి ఉంది అని గుర్తించి గ్రంథస్థం చేశాడు. అలానే ఆదిపట్ల నారాయణదాసు గారు మహా తపస్వి, లలిత ఉపాసకుడు. ఆ గ్రామంలో ఒక క్షుద్ర శక్తిని ఆరాధిస్తున్న మాంత్రికుడు బావి దగ్గరకు వస్తున్నటువంటి స్త్రీలు, నీళ్లు తోడుకుందామని వచ్చే స్త్రీల మీద అనేక రకాలైన ప్రయోగాలు చేస్తూ వారిని అవమానాల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గమనించినటువంటి ఆదిపట్ల నారాయణదాస్ గారు చేతిలో ఒక రూపాయి బిళ్ళ పెట్టుకొని ఆ మాంత్రికుడి ముందు ఆ చేతితో కొట్టగానే ఆ మాంత్రికుడు మంట మంట అంటూ ఎగిరిపడ్డాడు. అప్పుడు చెప్పాడు, మంత్రశక్తి నీకే కదయ్యా, అందరి దగ్గర ఉంటుంది. దానిని ప్రజలను అవమానాల పాలు చేయటానికి ఉపయోగించకు, ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించమంటూ బుద్ధి చెప్పాడు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కావలసినది దేవతాశక్తిని ఆరాధన చేస్తూ ఆ దేవతాశక్తి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్న సద్బుద్ధితో సాధనను కొనసాగించటమే. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్య నిర్మాణం కోసము ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని కనకవర్షం కురిపించారు. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అని మనం పాడుకుంటున్నామంటే కారణం విద్యారణ్య స్వామి వారి యొక్క తపశ్శక్తి. తపోహి దురతిక్రమ, తపస్సుతో సాధించలేనిది లేదు, మంత్రశక్తితో అందుకోలేనటువంటి అందలము లేదు. దానిని సక్రమమైన రీతిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మంత్రశక్తిని అద్భుతమైన విజ్ఞానం ద్వారా మనకు అందజేసిన వారు ఋషులు. ఆ ఋషుల యొక్క వారసులము మనం. వారిని జ్ఞాపకం చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం ఆ విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మరో సందేహం. ఆధునిక విజ్ఞానం ఏమో సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుందని చెప్తుంటే, జ్యోతిష శాస్త్రం మాత్రం సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని లెక్కలు వేస్తుంది. ఇందులో ఔచిత్యం ఏమిటి? సూర్యుడు భూమి చుట్టూ తిరిగిన, భూమి సూర్యుడి చుట్టూ తిరిగిన కావలసినది సాపేక్ష వేగమే. ఈ విషయము ఋషికి తెలిసినంత మనకు తెలియదు. కాలాన్ని అసలు ఎలా నిర్వచించాలి అంటే, ఒక వస్తువు నిశ్చలంగా ఉండి ఇంకొక వస్తువు తిరుగుతూ ఉంటే దానిని సంఘటన అంటారు, సన్నివేశము అంటారు. ఇలాంటి సన్నివేశాలు రెండు ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఏది ముందు ఏది వెనక, ఏది ఎంత దూరంలో ఉన్నది అన్న విషయాన్ని చెప్పేటువంటి విజ్ఞానమే కాలము.
కాలానికి ఇలాంటి నిర్వచనాన్ని ఇచ్చుకున్నప్పుడు మాత్రమే అది సరి అయినటువంటి నిర్వచనం అవుతుంది. భగవంతుడు వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాక్ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయాగతాయాం లయం నో మృత్యుశ్చ తథామృతంచ సమభు నాహ్నో న రాత్రే స్థితి తత్వైకత్మశిష్యథాఖిల పరానంద ప్రకాశాత్మన. ప్రళయంలో కాలము లేదు, రాత్రి లేదు, పగలు లేదు, మృత్యువు లేదు, అమృతత్వం లేదు. ఆ స్థితిలో పరమాత్మ ఉన్నాడు. అప్పుడు కాలాన్ని నిర్వచించలేము. ఆ పరమాత్మలో ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పము కాలానికి ప్రాణం ఇచ్చింది. ఇప్పుడు కాలం ఎప్పుడు ప్రారంభమైంది అని ఒక్క కాలాన్ని ఆధారంగా చేసుకుని నిర్వచించలేము. సృష్టితో కాలాన్ని అనుసంధానం చేస్తూ ఆ ఏర్పడిన క్రమాన్ని మనం నిర్వచించవచ్చు. ఇంత వివరణ ఎందుకు ఇచ్చాను అంటే, భూమి సూర్యుడి చుట్టూ తిరిగినా, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నా, ఈ రెండింటి మధ్య ఉన్న సాపేక్ష వేగమే రాత్రి పగలకు, సంవత్సరాలకు, కల్పాలకు, మన్వంతరాలకు కారణమవుతుంది. కనుక జ్యోతిష్య శాస్త్రంలో భూమిని ఆధారంగా చేసుకొని సూర్య గమనము నెలకొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళుతోంది అని భావన చేస్తూ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను, వచ్చే పరిణామాలను గుర్తించి తదనుగుణంగా ఏం చేయాలో మనకు వివరించింది జ్యోతిష శాస్త్రం. అది మనం గమనించగలిగితే సూర్యుడు నెలకొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటంలోని ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. గురుగారు, ధర్మాన్ని ఎలా నిర్ణయిస్తారు? ధర్మాన్ని నిర్ణయించే ప్రమాణాలు ఏంటి? అవి ఏవి? వేదోఖిల ధర్మమూలం అన్నది శాస్త్రం. అంటే అన్ని ధర్మాలు వేదంలోనే ఉన్నాయి. కాబట్టి ధర్మం ఏమిటో తెలుసుకోవాలి అంటే శృతియే ప్రమాణం, మొట్టమొదటి ప్రమాణం. వేదాధ్యయనం చేసేటువంటి అర్హత కానీ అంత జ్ఞానం కానీ మాకు లేవు. ఎలా అంటే, వేదంలో ఉన్న విజ్ఞానాన్ని కొందరు మహర్షులు స్మృతుల రూపంలో మనకు అందజేశారు. ఆ విషయాలను సంకలనం చేసి మనకు అందించారు. ఆ స్మృతులు కూడా మేము తెలుసుకోలేము. అంటే ధర్మానికి మూడవ ప్రమాణము పురాణం. పురాణంలో వేదంలో ఉన్న ఈ విజ్ఞానాన్ని కథల రూపంలో అద్భుతంగా వివరిస్తూ అవగతమయ్యేలాగా దృష్టాంతాలను పేర్కొంటూ మనకు మార్గదర్శకం చేశారు. పురాణాన్ని చదివేటువంటి అవకాశం కూడా మాకు లేదు. అంటే శిష్టాచారం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఆ విజ్ఞానం తెలిసినవాడు ఏం ఆచరణ చేస్తూ ఉన్నాడు. మాఘమాసం వచ్చింది, ఆదివారము, సప్తమి, పుణ్యనదులలో స్నానం చేయడానికి వెళుతున్నాడు. అది ధర్మము. కాబట్టి వారితో పాటు మనం వెళదాం. గురువు యొక్క నేతృత్వంలో అద్భుతమైన ధర్మాచరణకు శ్రీకారం చుడదాం. అది 4వ ప్రమాణం. అది కూడా లేదు అంటే ఆత్మ ప్రబోధం. నీకు తోచింది, న్యాయం అనిపించింది, మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆ 5వ ప్రమాణమే మొదటి ప్రమాణమై మనని ముందుకు నడిపిస్తోంది. వేదం అక్కరలేదు, స్మృతి అక్కరలేదు, పురాణం అక్కరలేదు, గురువు అక్కరలేదు. నాకు నేనే గురువును, నాకు తోచిందే నేను చేస్తాను. ఇది చాలా ప్రమాదమైనటువంటి ఆలోచన విధానం. తల్లిదండ్రులు జన్మనిచ్చి పెంచి పోషించి పెద్ద చేసిన తరువాత నీ వివాహ విషయంలో వారికి పూర్తి అర్హత, అధికారము ఉంటుంది. వారు నిర్ణయించిన తరువాత వారి అనుమతితో వివాహం చేసుకోవాలి. కానీ అలా చేసే ప్రయత్నానికి తిలోదకాలిచ్చి మనకు నచ్చిన, మనం మెచ్చినటువంటి వ్యక్తిని మన జీవిత భాగస్వామిగా చేసుకుంటూ తల్లిదండ్రుల మాటను పక్కకు పెట్టేస్తున్నాం. కారణం ఆత్మ ప్రబోధం. కనుక 5 ప్రమాణాలలో 5వది అత్యంత ఆవశ్యకమైన స్థితిలో మాత్రమే గ్రహించాలి. మిగతా 4ని ప్రమాణంగా తీసుకొని జీవితాన్ని గడిపినప్పుడు
జీవితము ధర్మబద్ధంగా ముందుకు సాగుతుంది. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి సద్దన్న మూట లాంటి మాట. దాన్ని గ్రహిస్తూ జీవితాన్ని ధర్మ మార్గంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, పర్జన్య న్యాయం అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటి? భగవంతుడికి, శాస్త్రానికి, మేఘానికి పక్షపాత బుద్ధి ఉండదు. మనము ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, మనకు అది సరిగా అనిపించనప్పుడు భగవంతుడు అన్యాయం చేశామంటాడు. మనం పరీక్ష రాసాం కానీ ఉత్తీర్ణత రాలే, అప్పుడు కోపం భగవంతుడి మీదకి వెళ్తుంది. నేను కష్టపడి రాసా కానీ భగవంతుడు నన్ను ఫెయిల్ చేశాడు అని భగవంతుడికి ఆ అన్యాయాన్ని అంటగడతాం. అలానే శాస్త్రం కూడా అందరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని విషయాన్ని వివరిస్తుంది తప్పితే ఒకళ్లకు మంచి జరిగి ఒకళ్లకు అన్యాయం జరగాలి, ఒకళ్ళను గౌరవించాలి, ఒకళ్ళను అవమానించాలన్న ఉద్దేశంతో ఏనాడు విషయాన్ని వివరించదు. ఎలా అయితే మేఘము వర్షించి భూమి మీద తన వానచిలుకలను కురిపించినప్పుడు అన్నింటి యందు సమదృష్టితో వర్షాన్ని కురిపిస్తుంది. కొన్ని నేలలు పండుతాయి, కొన్ని పండవు. కారణం ఆ నేలతత్వం కానీ వర్షానిది కాదు. అలానే నీకు వచ్చే ప్రమాదము, నీకు కలిగేటువంటి ఖేదము నీ కర్మల ఫలితం తప్పితే అది భగవంతుడిది కాదు, శాస్త్రానిది కాదు. ఈ విషయ గ్రహణ మనలో సంపూర్ణంగా ఉన్నప్పుడు మనకు కోపం రాదు. మన చేసిన కర్మల ఫలితంలోని దోషం ఏమిటో వెతుక్కోవాలన్న ఆలోచన కలుగుతుంది. దాన్ని పక్కకు పెట్టి శాస్త్రం మీద, భగవంతుడి మీద నిందలు వేస్తూ మన ధర్మాన్ని, మనం ఆచరించాల్సిన విధి విధానాలను పక్కకు పెట్టడం వల్ల అనేకమైనటువంటి విపత్తులను మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. శాస్త్రం చెబుతున్న మాట, భగవద్గీత చెబుతున్న మాట. నీ ధర్మాన్ని నువ్వు కొంచెం ఆచరించినప్పటికీ అది భయంకరమైన ప్రమాదం నుంచి నిన్ను రక్షిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ధర్మ మార్గంలో ముందుకు తెలుసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.